హలో పిల్లలు, ఎలా ఉన్నారు? నేను మీ హిందీ గురు నరేష్ కుమార్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హిందీ గురు ఎన్కే. ఈరోజు ఈ వీడియోలో మనం రిమ్జిమ్ 3 అంటే థర్డ్ క్లాస్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ నుండి పార్ట్ 10 10th లెసన్ మీరా బెహన్ और భాగ్ ఈ లెసన్ అయితే చదువుకోబోతున్నాం. భాగ్ అంటే ఏంటి? భాగ్ అంటే టైగర్ అంటే పులి అనమాట. సో మీరా బెహన్ ఎవరు అనేది తెలుసుకోవాలంటే మనం ఇప్పుడు డైరెక్ట్గా లెసన్లోకి అయితే వెళ్ళిపోతాము. బట్ లెసన్లోకి వెళ్ళే ముందు వ్యూవర్స్ అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటి అంటే, చాలామంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ వాచ్ చేస్తున్నారు. సో ప్లీజ్ అందరూ కూడా తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోమని రిక్వెస్ట్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద లెసన్ మీరా బెహన్ और भाग। पाठ 10 मीरा बहन और भाग। మీరా బెహన్ కా జన్మ ఇంగ్లాండ్ మే హువా థా. ఈ మీరా బెహన్ అయితే ఎవరైతే ఉన్నారో ఆవిడ యొక్క బర్త్ అంటే ఆవిడ ఇంగ్లాండ్లో అయితే పుట్టిందనమాట. गांधी के विचारों का उन पर इतना असर हुआ कि वे अपना घर और माता पिता को छोड़कर भारत आ गईं और गांधी जी के साथ काम करने लगी. అంటే గాంధీ గారి యొక్క థాట్స్ ఏదైతే ఉన్నాయో అవి ఆవిడ మీద ఎంత ప్రభావితంగా ఉన్నాయంటే, ఎంత ఎఫెక్టివ్గా ఉన్నాయంటే, ఇంగ్లాండ్లో ఆవిడుండే ఇల్లు అలాగే తల్లిదండ్రులను కూడా వదిలేసి ఇండియా వచ్చేసారనమాట ఆవిడ. ఎవరితో వర్క్ చేయడానికి? గాంధీతో కలిసి, మన మహాత్మా గాంధీ గారితో కలిసి వర్క్ చేయడానికి. ఓకే. आज़ादी के 5 साल बाद उन्होंने उत्तर प्रदेश के एक पहाड़ी गांव అంటే మనకి స్వాతంత్రం వచ్చిన 5 సంవత్సరాల తర్వాత, అంటే ఇప్పుడు 1952కి, బికాస్ మనకి స్వాతంత్రం 1947కి వచ్చింది కాబట్టి ఆవిడ 1952కి ఉత్తరప్రదేశ్లో ఒక హిల్స్ పైన ఉన్న ఒక ఊరు, ఇది ఇలాగ కొండల పైన ఉన్న ఒక ఊరు. ఏ ఊరది? గేవ్లీ మే గోపాల్ ఆశ్రమ్కి స్థాపనకి. ఆ ఊరి పేరు గేవ్లీ అన్నమాట. అక్కడ గోపాల్ ఆశ్రమ్ అనేది ఒకటి ఈవిడ स्थापिंचारनమాట. ओके. उस आश्रम में मीरा बहन का बहुत सारा समय पालतू पशुओं की देखभाल में बीतता था. ఆ ఆశ్రమంలో పాల్తూ పశువు అంటే పెట్ యానిమల్స్ లైక్ ఆవులు, ఇంకా కుక్కలు, పిల్లులు, అంటే ఇంట్లో పెంచుకోదగ్గ పశువులు ఏవైతే ఉంటాయో వాటితోనే ఆవిడికి చాలా సమయం అనేది గడిచిపోయేది. लेकिन गेवली गांव के आसपास के जंगलों में बाघ जैसे खतरनाक जानवर भी रहते थे. కానీ ఈ గేవలి ఊరు ఏదైతే ఉందో ఆ కొండ ప్రాంతాల పైన దాని చుట్టుపక్కల చాలా వరకు దిట్టమైన అడవులు అయితే ఉన్నాయి. అందులో టైగర్ లాంటి ఖతర్నాక్ అంటే డెడ్లీ యానిమల్స్, వైల్డ్ యానిమల్స్ కూడా ఉన్నాయన్నమాట. తర్వాత పహాడీ गांव में अक्सर बाघ का डर बना रहता है. ఇలాంటి కొండ ప్రాంతాలలో टाइगर्स अने ఉండడం తరచుగా జరిగేదే. जंगल कटने के कारण शिकार की तलाश में बाघ कभी कभी गांव तक पहुंच जाता है. ఈ అడవులు అనేది కొట్టేయడం వల్ల, అంటే అవసరాల కోసం చెట్లు కొట్టేసుకోవడము అది చేసేవారు కదా మనుషులు. ఈ అడవులు కొట్టేయడం వల్ల పులులకి ఆహారం దొరక్క అప్పుడప్పుడు అవి ఊర్లో కూడా వచ్చేసేవన్నమాట తరచుగా. గేవ్లీ గాంవ్ మే ఏక్ బార్ యహీ హువా. ఆ గేవ్లీ అనే గ్రామంలో కూడా ఒకసారి ఇదే జరిగింది. ఏక్ బాగ్ నే గాంవ్ మే ఘుస్కర్ ఏక్ గాయ్ కో మార్ డాలా. ఒక పులి అయితే ఆ ఊర్లోకి చొరబడి ఒక ఆవునైతే చంపుకుని తినేసింది. సుబహ్ హోతే హీ యహ్ ఖబర్ పూరే గాంవ్ మే ఫైల్ గయి. తెల్లవారేసరికి ఆ విషయము ఊరు అంతా కూడా వ్యాపించిపోయింది, పాకిపోయిందనమాట. गांव के लोग डरे कि यह बाघ कहीं फिर से आकर दूसरे पालतू जानवरों और किसी आदमी को ही अपना शिकार ना बना ले. అంటే ఊరు వాళ్ళు ఇంకా భయపడడం స్టార్ట్ చేశారు. అంటే ఈ పులి మళ్ళీ ఇంకొకసారి వచ్చి ఈసారి పశువుల్ని కానీ లేదంటే ఏదైనా మనుషుల్ని కానీ తినేస్తే ఏంటి పరిస్థితి అని వాళ్ళలో భయము ఆందోళన స్టార్ట్ అయినాయి అన్నమాట. गांव के लोग గోపాల్ ఆశ్రమ్ గయే. ఈ ఊరి జనాలందరూ కలిసి ఆ గోపాల్ ఆశ్రమంకి అయితే వెళ్ళారు. ఎక్కడుంది గోపాల్ ఆశ్రము? గేవ్లీలో కొండల పైన ఉంది. అండ్ అందులో ఎవరుంటున్నారు?
మీరా బెహన్ అనే ఆవిడ ఉంటున్నారు. और उन लोगों ने मीरा बहन को अपनी చింతా బతాయి. ఆ గోపాలాశ్రమంకి వెళ్ళి ఆ మీరా బెహన్ ఎవరైతే ఉన్నారో ఆవిడకి వాళ్ళ యొక్క ప్రాబ్లంనైతే చెప్పుకోవడం జరిగింది. गांव के लोगों ने अंत में तय किया कि बाघ को कैद कर लिया जाए. చివరికి ఊరు జనాలు ఏం డిసిషన్కి వచ్చారు అంటే ఆ పులిని ఎలాగైనా బంధించాలి అని. ఎలా బంధిస్తారు? ఏమన్నా కేజెస్ ఉంటాయి కదా, పంజరాలు, వాటిలో బంధిద్దామని చెప్పేసి వాళ్ళందరూ ఒక ఐడియాకి అయితే వచ్చారు, ఒక ప్లాన్కి అయితే వచ్చారు. ఉసే ఖైద్ కర్నే కే లియే ఉన్హోనే ఏక్ పింజడా బనాయా. ఆ పులిని బంధించడానికి వాళ్ళు ఒక పంజరం అయితే తయారు చేశారనమాట, కేజ్. పింజడే కే అందర్ ఏక్ బకరీ బాంది. ఆ పంజరం లోపల, కేజ్ లోపల ఒక మేక పిల్లనైతే కట్టేశారు, ఒక మేకని కట్టేశారు. యోజన యహ థీ కి బకరీ కా మిమియానా సున్కర్ బాగ్ పింజడే కి తరఫ్ ఆయేగా. ప్లాన్ ఏంటంటే ఈ మేక ఎప్పుడైతే మే మే అని అరుస్తుందో ఆ పలుకులు విని, అంటే ఆ శబ్దం విని ఈ పులి అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఆ పంజరంలోకి అని చెప్పి వాళ్ళు అలా ప్లాన్ చేసుకున్నారు. पिंजड़े का दरवाजा इस प्रकार खुला हुआ बनाया गया कि बाघ के अंदर घुसते ही दरवाजा झटके से बंद हो जाए. దాని యొక్క అంటే ఆ కేజ్ యొక్క డోర్ని ఎలా డిజైన్ చేశారంటే అది కొంచెం ఓపెన్గా ఉంటుంది. ఈ పులి లోపలికి వెళ్ళగానే టక్ అనేది బంద్ అయిపోతుంది, అంటే క్లోజ్ అయిపోతుంది అనమాట. शाम होने तक पिंजड़े को ऐसी जगह पर रख दिया गया जहां बाघ अक्सर दिखाई देता है. ఈవినింగ్ వరకు కూడా ఆ కేజ్ని ఎలాంటి ప్లేస్లో పెట్టారు, ఎలాంటి ప్లేస్లో అయితే ఈ పులి అనేది వచ్చి తిరుగుతూ ఉంటుందో అలాంటి ప్లేస్లో పెట్టారు. यह जगह मीरा बहन के గోపాల్ ఆశ్రమ్ से ज़्यादा दूर नहीं था. అండ్ ఆ ప్లేస్ అనేది ఈ మీరా బెహన్ ఉండే ఆశ్రమం ఏదైతే ఉందో దానికి చాలా ఎక్కువ దూరంలో అయితే లేదు, అంటే దగ్గరలోనే ఉంది. రాత్ బీతి, రాత్రి గడిచిపోయింది. సుబహ్ కి రోషనీ హోతే హీ లోగ్ పింజడా దేఖ్నే నికల్ పడే. తెల్లవారి వెలుతురు రాగానే జనాలు ఆ పంజరంలో పులి ఇరుక్కుందేమో అని చెప్పి చూడ్డానికైతే తరలి వచ్చారనమాట. ఉన్హోనే దూర్ సే దేఖా కి పింజడే కా దర్వాజా బంద్ హే. వాళ్ళ దూరం నుంచి చూశారు ఏమని, ఆ కేజీ యొక్క డోర్ అయితే మూతపడిపోయింది. వే యహ సోచ్కర్ బహుత్ ఖుష్ హుయే కి బాగ్ జరూర్ పింజడే మే ఫస్ గయా హోగా. వాళ్ళందరూ చాలా సంబరపడిపోయారు, ఏమని, డోర్ క్లోజ్ అయిపోయి ఉంది అంటే పులి దాంట్లో ఇరుక్కుపోయి ఉంటుంది అని చెప్పి. సో నెక్స్ట్ ఏం జరిగిందో చూద్దాము. लेकिन जब वे पिंजड़े के पास पहुंचे तो क्या देखते हैं, पिंजड़े में बाघ नहीं था. కానీ దగ్గరికి వెళ్ళి చూసేసరికి ఆ కేజీలో అయితే ఈ పులి అనేది లేదు. లోగ్ చకిత్ తే, అందరూ కూడా ఆశ్చర్యంతో ఇదవుతున్నారు, ఎలా అసలు అని చెప్పి. ఏంటది, బాగ్ కే అందర్ గయే బినా పింజడా బంద్ కేసే హో గయా. అంటే పులి లోపలికి వెళ్లకుండా డోర్ ఎలా క్లోజ్ అయ్యింది అని చెప్పి. లోగ్ మీరా బెహన్ కే పాస్ పహుంచే, జనాలు గుంపులుగా కూడి మీరా బెహన్ దగ్గరికి అయితే వెళ్ళారు. లోగోనే సోచా కి గోపాల్ ఆశ్రమ్ పాస్ మీ హీ థా. జనాలు ఏమనుకున్నారు, ఈ గోపాల్ ఆశ్రమం అయితే దగ్గరలోనే ఉంది కదా, ఇసిలియే షాయద్ మీరా బెహన్ కో మాలూమ్ హో కి రాత్ మే క్యా హువా. సో అందువల్లే మీరా బెహన్కి అయితే తప్పకుండా తెలిసే ఉండుంటుంది అసలు రాత్రి ఏం జరిగింది అని చెప్పి. పూఛ్నే పర్ మీరా బెహన్ బోలి, అడిగేసరికి మీరా బెహన్ వెళ్ళి అడిగేసరికి ఇలా అన్నదన్నమాట మీరా బెహన్, ఏమని, देखो भाई मुझे नींद नहीं आ रही थी, मैं सोचती रही कि आखिर बाघ को धोखा देकर क्यों फंसाएं, इसीलिए मैं गई और पिंजड़े का दरवाजा बंद कर आई. చూడండి, నాకు నిద్ర పట్టలేదు. ఎందుకు? ఎందుకంటే నేను ఆలోచిస్తూ ఉన్నా, మనము ఒక పులిని మోసం చేసి, అంటే దాన్ని ఈ రకంగా ట్రాప్ చేసి ఎందుకు బంధించాలి, అందుకే నేను వెళ్ళి ఆ పంజరాన్ని అయితే, ఆ కేజ్ని అయితే క్లోజ్ చేసేసాను అని చెప్పి మీరా బెహన్ అన్నది. సో దీనికి అర్థం ఏంటి, మీరా బెహన్కి మనుషుల్ని కానీ జంతువుల్ని కానీ ఎవ్వరిని కూడా మోసం చేయడము అస్సలు ఇష్టం లేదు అని దీని అర్థము. ఓకేనా? సో ఇప్పుడు మనం एक्सरसाइज స్టార్ట్ చేద్దాము. कहानी से, कहानी में बाघ को खतरनाक जानवर बताया गया है.
नीचे दी गई सूची में सबसे खतरनाक चीजें तुम्हारी समझ में क्या हैं और क्यों? చాకు, బిజ్లీ, టూటా హువా కాంచ్, ఆగ్. చాకు అంటే నైఫ్, అండ్ బిజ్లీ అంటే కరెంట్, ఎలక్ట్రిసిటీ. టూటా హువా కాంచ్ అంటే విరిగిపోయిన గ్లాస్ ముక్క, గాజు పెంక్ అంటాం కదా అది. అండ్ ఆగ్ అంటే నిప్పు లేదా మంట. సో వీటిలో అందరికంటే డేంజరస్ వస్తువు ఏది అని మీకు అనిపిస్తుంది? సో దీనికి ఆన్సర్ ఇలా ఉంది. इनमें से कोई भी चीज अपने आप में खतरनाक नहीं है. వీటిలో ఏ వస్తువు కూడా తనంతట తాను డేంజరస్ కాదు. అగర్ ఇన్కా ఇస్తేమాల్ సావధానీ సే కరే తో. ఒకవేళ వాటిని సరిగ్గా ఉపయోగించుకుంటే అవి ప్రమాదకరమైనవి కావు. హమారా కుచ్ నుక్సాన్ నహీ హోగా. మనకి వాటితో ఏ రకమైన నష్టము లేదు. ఎప్పటి వరకు? మనం వాటిని సరిగ్గా ఉపయోగించుకునేంత వరకు, యూజ్ చేసుకునేంత వరకు. ఓకే. लेकिन हमारी तरफ से थोड़ी सी असावधानी हुई तो हमारा बहुत नुकसान हो सकता है. బట్ ఒకవేళ మన నుంచి ఏ చిన్న పొరపాటు జరిగినా వాటి వల్ల మనకి చాలా ప్రమాదమే జరగొచ్చు, చాలా నష్టమే జరగొచ్చు. ఉదాహరణ के तौर पर बिजली को ले. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిసిటీ అంటే కరెంట్నే తీసుకోండి. थोड़ी सी అసావధాని होने पर हमें करंट लग सकती है. కొంచెం ఏమన్నా మనం పొరపాటు చేస్తే మనకి కరెంట్ షాక్ అనేది కొట్టవచ్చు. ఎలా? ఇప్పుడు సపోజ్ మీరు తడి చేతులతో ఎప్పుడైనా స్విచ్ ఆన్ చేయడం, ప్లగ్ పెట్టడం ఇటువంటివి చేస్తే మీకు కరెంట్ షాక్ కొట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే. नेक्स्ट क्वेश्चन. मीरा बहन की बात सुनकर गांव के लोगों को निराशा हुई होगी. उन्होंने मीरा बहन से क्या कहा होगा? सोचकर गांव के लोगों की बातें लिखो. అంటే ఇప్పుడు మీరా బెహన్ ఇలాగా ఆవిడంతటా ఆవిడ డోర్ వేసేయడము, ఆ కేజ్ డోర్ అనేది క్లోజ్ చేసేయడము ఊరు వాళ్ళని నిరాశకు గురి చేసి ఉంటుంది. అంటే వాళ్ళు పాపం డల్ అయిపోయి ఉంటారు, సాడ్ అయిపోయి ఉంటారు. ఉన్హోనే మీరా బెహన్ సే క్యా కహాగా. వాళ్ళు ఆ తర్వాత మీరా బెహన్ని ఏమి అని ఉంటారు? సోచ్కర్ గాంవ్ కే లోగోं की बातें लिखो. మీరు ఆలోచించి ఊరు వాళ్ళు ఏమనుంటారు అనేది మీరు రాయాలి. సో ఏమనుంటారు ఇక్కడ మనం ఆన్సర్లో చూద్దాం. गांव के लोगों ने मीरा बहन से इस प्रकार कहा होगा. ఊరు జనాలు మీరా బెహన్ని ఈ రకంగా అనుకుంటారు. బెహన్ ये आपने क्या कर दिया. బెహన్ అంటే సిస్టర్, మీరు ఇలా ఎలా చేసేశారు అసలు? బड़ी मेहनत से हमने बाघ को फंसाने के लिए पिंजड़ा बनाया था. ఎంతో కష్టపడి ఆ పులిని పట్టుకోవడానికి, బంధించడానికి మేమందరం కలిసి ఆ పంజరాన్ని, ఆ కేజ్ని అయితే తయారు చేశాము. బాఘ్ అక్సర్ గాంవ్ మే ఘుస్ ఆతా హై. ఆ పులి ఎప్పుడు పడితే అప్పుడు ఊర్లోకి చొరబడుతుంది, ఊరు లోపలికి వచ్చేస్తుంది. పహలీ బార్ తో వహ గాయ్ కో ఖా గయా. మొట్టమొదటిసారి వచ్చినప్పుడు అది ఆవుని చంపుకుని తినేసింది. దూసరీ బార్ హో సక్తా హై కి కిసి ఆద్మీ పర్ దావా బోల్ దే. రెండోసారికని వస్తే ఈసారి మనిషి పైన అటాక్ చేస్తదేమో అని చెప్పి మాకు భయంగా ఉంది. హింసక్ జాన్వరం కా కోయి భరోసా నహీ హోతా. ఇలాంటి క్రూర మృగాలు ఏవైతే ఉంటాయో, మాంసం తినేవి, మనుషుల్ని పశువుల్ని చంపుకుని తినేవి, వాటిని నమ్మలేము. అతః ఉన్కే ప్రతి దయా దిఖానా బిల్కుల్ అనుచిత్ హై. అందుగాను వాటి పట్ల దయాజాలి అనేది చూపించడము ఏమాత్రము కరెక్ట్ కాదు అని చెప్పి ఊరు జనాలు అయితే చెప్పుంటారు. నెక్స్ట్, ఖతర్నాక్ హై యా నహీ. गेवली गांव के आसपास के जंगलों में बाघ जैसे खतरनाक जानवर भी रहते हैं. ఈ గేవ్లీ చుట్టుపక్కల ప్రాంతంలో ఈ పులుల లాంటి క్రూర మృగాలు కూడా ఉంటాయి, క్రూర జంతువులు కూడా ఉంటాయి. तुम्हारे हिसाब से नीचे लिखे जंतुओं में से कौन कौन खतरनाक हो सकता है, उन पर गोला लगाओ. जिनके नाम पर तुमने गोला लगाया वे कब खतरनाक हो सकते हैं. ఇప్పుడు ఇక్కడ ఇచ్చున్న ఈ జంతువుల్లో ఈ పులిలాగానే, లేదంటే పులికి కొంచెం ఎక్కువ తక్కువ కానీ వైల్డ్గా అంటే క్రూరంగా ఏ పశువులు, ఏ జంతువులు ఉంటాయి. సో వాటిపైన అయితే సర్కిల్ చెయ్యండి. అండ్ అవి ఎప్పుడు ప్రమాదకరంగా మారతాయి అనేది కూడా చెప్పండి. సో ఏవేవి ఉంటాయి ఇందులో? ఫస్ట్ చీతా, చిరతపులి అంటాం కదా, చీతా. సాంప్ అంటే స్నేక్. బిచ్చు అంటే స్కార్పియన్, తేలు. భాలు అంటే బేర్, ఎలుగుబంటి.
उपरोक्त जानवर तब खतरनाक होते हैं जब हम उनके पास जाते हैं और उन्हें छेड़ते हैं. ఈ పైన చెప్పున్న జంతువులు మనం ఏవైతే సర్కిల్ చేసుకుని చెప్పామో ఆ ఆ జంతువులు ఎప్పుడు కూడా వాటంతట అవి మన పైన అటాక్ చేయవు. మనం వాటి దగ్గరికి వెళ్ళి వాటిని ఏ విధంగా అయినా హాని చేయాలని చూస్తేనే అవి మన పైన తిరిగి అటాక్ అనేది చేస్తాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్స్. పింజడా అంటే పంజరము. चूहा पकड़ने का पिंजड़ा देखकर बताओ कि वह अपने आप कैसे बंद हो जाता है और एक बार कैद हो जाने के बाद చూహా ఉససే బాహర్ క్యూ నహీ ఆ పాతా. ఈ ఎలకలు పట్టుకునే కేజెస్ కూడా ఉంటాయి కదా, మీలో చాలా మంది ఇళ్లలో చూసుంటారు. సో దాన్ని చూసి మీరు ఏం తెలుసుకోవాలి అంటే ఎలక లోపలికి వెళ్ళినప్పుడు దానంతట అది ఎలాగ క్లోజ్ అయిపోతుంది అండ్ వన్స్ క్లోజ్ అయిపోయిన తర్వాత ఎలక దానిలో నుంచి బయటికి ఎందుకు రాలేకపోతుంది అనేది. సో దానికి ఆన్సర్ చూహే కా పింజడా జాలీదార్ హోతా హై. అది నెట్ లాగా ఉంటుందన్నమాట, ఓపెన్ గా. उसमें एक दरवाजा होता है जिसका रास्ता एक टीन की పత్తి సే బనా హోతా హై. దాని లోపలికి వెళ్ళే దారి ఒక డోర్ దగ్గర నుంచి ఉంటుంది, దానికి ఒక డోర్ ఉంటుందన్నమాట. అది టిన్ కి పత్తి, ఒక టిన్ షీట్ తో తయారై ఉంటుంది. यह तार के लीवर से नियंत्रित होता है. అది ఒక తీగి నుంచి లివర్ లాగా కనెక్ట్ అయి ఉంటుంది. लीवर का ऊपरी हिस्सा पिंजड़े की रोटी से जुड़ा होता है. ఆ లివర్ యొక్క పై భాగము చివరి భాగం ఏదైతే ఉంటుందో దాని చివర ఒక రొట్టె ముక్క కానీ ఉల్లిపాయ కానీ అటువంటిది ఏదైనా పెట్టడం అయితే జరుగుతుంది. चूहा रोटी के लालच में जैसे ही दरवाजे की पत्ती पर आकर రోటీ కి తార్ కో హిలాతా హై. ఎలుక ఆ డోర్ లోపలికి వచ్చి ఎట్లా అయితే ఆ ఉల్లిపాయని కానీ ఆ రొట్టె ముక్కను కానీ టచ్ చేస్తుందో దర్వాజా బంద్ హో జాతా హై. ఆ డోర్ అనేది క్లోజ్ అయిపోతుంది. దర్వాజా ఉస్కే ప్రయాస సే కభీ నహీ ఖుల్తా और वह कैद हो जाता है. లోపల నుంచి అది ఎప్పటికీ ఓపెన్ కాలేదు. సో అందుకే అది అందులో బందీ అయిపోతుంది. నెక్స్ట్. गांव वालों ने बाघ को पिंजड़े में बंद करने की योजना बनाई थी. किसी आजाद पशु या पक्षी को पिंजड़े में बंद करके रखना सही है या गलत और क्यों? అంటే ఇప్పుడు ఊరు జనాలు ఆ పులిని బంధించాలని అనుకున్నారు. బట్ ఫ్రీగా తిరిగి ఏ పశువునైనా పక్షినైనా పంజరంలో బంధించడం కరెక్టా రాంగా, ఎందుకు అని చెప్పాలి. ఒకవేళ కరెక్ట్ అయితే ఎందుకు, రాంగ్ అయితే ఎందుకు. సో దానికి ఆన్సర్ किसी आजाद पशु पक्षी को पिंजड़े में बंद करके रखना गलत है क्योंकि हमारी तरह ही उन्हें भी స్వతంత్ర रहने का अधिकार है. మనం ఏ రకంగా అయితే ఫ్రీడమ్ను కోరుకుంటామో వాటికి కూడా ఫ్రీగా ఉండే హక్కు అధికారం అనేవి ఉన్నవి. నెక్స్ట్. क्यों कैसे. अपने मन से सोचकर लिखो, ऐसा कैसे किया होगा. बाघ की खबर पूरे गांव में फैल गई कैसे. लोग मीरा बहन के पास पहुंचे क्यों. पिंजड़ा बिना बाघ के बंद हो गया कैसे. వీటికి ఆన్సర్స్ बाघ ने गाय को मार डाला. गाय जिसकी होगी सबसे पहले उसे बाघ के बारे में पता चला होगा. फिर उस आदमी ने अपने आसपास के लोगों को बताया होगा. इस प्रकार धीरे धीरे बाघ की खबर पूरे गांव में फैल गई. అంటే ఏ ఆవునైతే ఈ పులి చంపిందో ఆ ఆవు యొక్క ఓనర్ ఎవరైతే ఉన్నారో అతనికి ఫస్ట్ తెలిసి ఉంటుంది. అతను వాళ్ళ పక్కన ఇంటి పక్క వాళ్ళకి వీళ్ళకి చెప్పుంటాడు. సో అలాగా మెల్లమెల్లగా ఊరు మొత్తము ఆ కబురు అయితే పాకిపోయింది. నెక్స్ట్. लोग मीरा बहन के पास पहुंचे क्यों. गांव में बाघ के आने से गांव के लोग काफी चिंतित हो गए. ఊర్లోకి ఈ పులి అనేది చొరబడడం వల్ల ఊరు జనాలంతా చాలా చింతకి గురవుతున్నారు, అంటే ఇబ్బంది పడుతున్నారు. अपनी चिंता का कारण बताने और निवारण के लिए वे मीरा बहन के पास पहुंचे. ఆవిడ ఏదన్నా బాగా చదువుకున్న ఆవిడ కదా, సో ఏమన్నా సొల్యూషన్ చెప్తుందేమో అని చెప్పి ఆవిడ దగ్గరికి అయితే వెళ్ళారు. ఎవరి దగ్గరికి, మీరా బెహన్ దగ్గరికి. नेक्स्ट. पिंजड़ा बिना बाघ के बंद हो गया कैसे. पिंजड़ा को मीरा बहन ने अपने हाथों से बंद कर दिया. సో ఆ పంజరాన్ని అంటే ఆ కేజ్ని
మీరా బెహన్ ఆమె చేతులతో ఆమె క్లోజ్ చేసేసింది. నెక్స్ట్ బక్రీ కహే కహానీ అంటే మేక చెప్పింది కథ. ఏంటది? सोचो अगर यह कहानी बकरी सुनाती तो क्या क्या बताती, उसकी कहानी मजेदार होती ना, బక్రీ అప్ని కహానీ మే క్యా క్యా బతాతి అంటే ఒకవేళ ఈ కథ మేక చెప్పుండుంటే, అంటే పులిని మేక ఎదుర్కొంది కదా ఆ పంజరంలో, పాపం అది నైట్ అంతా వెయిట్ చేసింది మేక. ఉమ్, పాపం బిక్కుబిక్కుమంటూ ఉంది. సో దాని కథ ఎలా ఉండేది అది మీరు మీ ఓన్ వర్డ్స్లో అయితే రాయాలి. స్వయం కరో. నెక్స్ట్ చలో పకడే రండి పట్టుకుందాం. गांव वालों ने बाघ को पकड़ने के लिए योजना बनाई थी. ఊరు జనాలు ఈ పులిని పట్టుకోవడానికైతే కొన్ని ప్లాన్స్ అయితే వేశారు. కక్కు కే ఘర్ మే రోజ్ బిల్లి ఆకర్ దూద్ పీ జాతీ హై. కక్కు ఇంట్లో రోజు కూడా ఒక పిల్లి వచ్చి అతని ఇంట్లో పాలన్నీ తాగేస్తుంది. కక్కుకి మదద్ కర్నే కే లియే కోయి యోజన బనాओ. ఆ కక్కుకి హెల్ప్ చేయాలి ఇప్పుడు మీరు, అంటే ఆ పిల్లిని పట్టుకోవడానికి లేదంటే పిల్లిని తరిమేయడానికి మీరు కక్కుకి హెల్ప్ చేయాలి. సో అది కూడా మీరు మీ ఓన్ వర్డ్స్లోనే రాయాలి. నెక్స్ట్ స్లైడ్. पाठ से आगे ये सभी चित्र किसी एक వ్యక్తి से जुड़े हैं पता करो कौन. ఇక్కడ కింద ఇచ్చున్న ఈ పిక్చర్స్ అన్నీ కూడా ఒకే వ్యక్తికి చెందినవి. అవి ఎవరివి? సో ఎవరివి? చర్ఖా ఎవరు నడిపించేవారు? మహాత్మా గాంధీ. ఈ గడియారం కూడా ఆయన దగ్గరే ఉండేది, వాచ్. అలాగే ఈ గాంధీజీకే తీన్ బందర్ అంటారు కదా, బురా మత్ సునో, బురా మత్ బోలో, బురా మత్ దేఖో అంటే చెడు చూడవద్దు, చెడు మాట్లాడవద్దు, చెడు వినవద్దు అనేది కూడా గాంధీ గారే మొట్టమొదట చెప్పారు. అండ్ ఇవి ఆయన పాదుకలు, అంటే ఆయన స్లిప్పర్స్, చెప్పులు. సో ఇవే వేసుకుని తిరిగారు. ఇదేమో ఆయన ఐనక్ అంటే ఐ గ్లాసెస్, అండ్ ఇదేమో ఛడి లాఠీ అన్నమాట, కర్ర, ఇది పట్టుకునే తిరిగేవారు. సో ये सभी चित्र महात्मा गांधी से जुड़े हैं. ఓకే రైట్. తర్వాత कौन क्या है ఎవరు ఏమిటి? बाघ गाय बकरी हाथी और हिरन जानवर हैं. అంటే బాగ్ పులి, ఆవు, మేక, ఏనుగు, జింక ఇవి జంతువులు, అవునా? నీచే లిఖీ హుయి చీజే క్యా హై కింద ఇచ్చున్న ఇవి ఏమిటి? ఖాళీ జగహో మే లిఖో బ్లాంక్ ప్లేసెస్లో అయితే రాయండి. లైక్ అగర్తల, అల్మోడా, రాయ్పూర్, కొచ్చి, వడోదర అంటే ఇవేంటి? ప్లేసెస్ అన్నమాట, నగరాలు లేదంటే సిటీస్. సో నగర్ యా షహర్ అని రాయండి. తర్వాత జలేబీ, లడ్డు, మైసూర్ పాక్, కలాకంద్, పేడ ఇవి స్వీట్స్ అంటే మిఠాయియా. నర్మదా, కావేరి, సత్లుజ్, బ్రహ్మపుత్ర, యమున ఇవి నదులు, సో నదియా. బర్గద్, నారియల్, పీపల్, చీడ్, నీమ్ ఇవి వృక్షాలు. పేడుకి వృక్షకి తేడా ఏంటి? పేడు అంటే చెట్లు ఒక లెవెల్కి ఎదిగి అక్కడితో ఆగిపోతాయి, పెద్దవి అవుతాయి కానీ బాగా వ్యాపించవు. కానీ వృక్షాలు అంటే చాలా దూర దూరం వరకు వ్యాపిస్తాయి అన్నమాట. నెక్స్ట్ గేహూ, బాజ్రా, చావల్, రాగి, మక్క ఇవి అన్న లేదా అనాజ్. అనాజ్ అంటే ధాన్యాలు, ఓకే, చిరుధాన్యాలు లేదా ధాన్యాలు అంటాం కదా. సో అన్న లేదా అనాజ్ అని రాసుకోవచ్చు. కుర్తా, సాడీ, ఫిరన్, లెహంగా, కమీజ్. వస్త్ర పోషాక్ అంటే మన దుస్తులు, క్లోత్స్. ఓకే. సో నెక్స్ట్ స్లైడ్. कोयल कूकू बकरी मैं मैं. जानवरों की बोलियां तो तुमने सुनी ही होंगी. అంటే పశువులు పక్షులు వాటి యొక్క శబ్దాలు మీరు అవి అరుస్తున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఎలా ఉంటాయి అనేది మీరు వినే ఉంటారు. కోయల్ కి బోలీ కో జైసే కూక్నా कहते हैं అంటే కోకిల పాడేదాన్ని కూక్నా అని అంటారనమాట. కూ కూ అంటుంది కదా, సో దాన్ని కూక్నా అంటారు. और మక్కీ కి బోలీ కో బిన్ బినానా అండ్ ఒక ఈగ యొక్క శబ్దాన్ని బిన్ బినానా అని అంటారు. वैसे ही अन्य जानवरों की बोलियों के भी नाम हैं. नीचे दिए गए खानों में एक तरफ जानवरों के नाम हैं, दूसरी तरफ बोलियां. ढूंढ निकालो कौन सी बोली किसकी है. సో ఇక్కడ జంతువుల పేర్లు అలాగే ఇక్కడ వాటి శబ్దాలు అవి ఏ రకంగా మాట్లాడతాయి అనేది ఇచ్చుంది. సో వీటిని మ్యాచ్ ద ఫాలోయింగ్ చెయ్యాలి. సో భैंस, రంభానా,
ఇక్కడ చేసుకోండి. రంభానా. రంభానా అంటే ఏంటి? అరవడం. ఆవులు గేదెలు ఎలా అరుస్తాయి? అంబా అంటాయి కదా. సో అలాగా ఇది రంభానా. భैंस అంటే రంభానా. घोड़ा हिनहिनाना, हाथी चिंगाड़ना, बकरी मिमियाना, తర్వాత షేర్ దహాड़ना, गधा रेंकना, गाय రంభానా, కుత్తా భౌంకనా. ఓకే, ఇక్కడ ఆన్సర్స్ చూసి మ్యాచ్ చేసుకోండి. ఠీక్ కరో అంటే సరిచేయండి. ఏం సరిచేయాలి? హవాయి జహాజ్ ఆస్మాన్ ఉడ్ రహా హై అంటే విమానము ఆకాశం ఎగురుతుంది అని రాసుంది. అంటే ఇప్పుడు అందులో ఎక్కడో మిస్టేక్ ఉందన్నమాట. సో దాన్ని కరెక్ట్ చేశారు ఇక్కడ. హవాయి జహాజ్ ఆస్మాన్ మే ఉడ్ రహా హై అంటే ఆకాశంలో ఎగురుతుంది. అవునా? సో ఇక్కడ మే మిస్సింగ్. అబ్ ఇసీ తరహ ఇన్ వాక్యం కో ఠీక్ కరో. అదే విధంగా ఈ కింద ఇచ్చున్న సెంటెన్సెస్ ని కూడా సరి చెయ్యండి. సో ఏం సరి చేయాలి? ఇక్కడ చూడండి ఆన్సర్స్. ధూప్ మే बैठ कर ढोकला खाया. ధూప్ మే ఇక్కడ మే రాసుకోండి. पुतुल काम करने मना कर दिया. पुतुल ने काम करने से मना कर दिया. ने एंड से. తర్వాత लता सब मूंगफली खिलाई. लता सबको मूंगफली खिलाई. को. ओके. पहाड़ी गांवों बाघ डर बना रहता है. पहाड़ी गांवों में बाघ का डर बना रहता है. में అండ్ కా. ఓకే. సో ఇది పిల్లలు పార్ట్ 10 మీరా బహన్ और భాగ్. ఇంతటితో మనం ఎక్స్ప్లెనేషన్, రీడింగ్ అండ్ అలానే ఎక్సర్సైజ్ పార్ట్ కూడా కంప్లీట్ చేసేసుకున్నాము. సో నెక్స్ట్ వీడియోలో దీని తర్వాత ఓన్లీ రీడింగ్ పర్పస్కి కహానీకి కహానీ అని ఒకటి ఉంది. సో దాని గురించి అయితే చెప్పుకుందాము. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ వాళ్ళ పేరెంట్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని అయితే చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్ పిల్లలు.